అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను 7 ఎకరాల దాకా ఒక కౌలుకేనండి నేను ఊడ్చేదాన్ని. అయితే మాకు ఇప్పుడు దాకా కానీ మాకు అద్దె బరకాలు కానీ ఇలాంటివి కానీ ఎవరు కూడా మాకు తుఫాను వస్తుందని కానీ మాకు ఏం చెప్పలేదండి ఇప్పుడు దాకా కూడా. ఇప్పుడు ఏంటంటే రాశులు తిరగైతే కూడా రాశులు మొక్కలు వచ్చేసి ఉంటాయండి. దగ్గరగా 6 రోజులు పట్టించాలా నానిపోయి ఉన్నాయండి రాశులు చూసేటప్పటికి నీరు ఉండిపోయిందండి. బయటికి తోడామండి ఎంతగానే. తీరా పైకి వెళ్ళి అది చూసేటప్పటికి అక్కడక్కడ పిచ్చకమని తగిలిందండి అక్కడక్కడ. దానికని మీరు ఏమైనా ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటారేమని మేము కోరుతున్నాం. అధికారులు కూడా మా దగ్గరికి ఎవరు రాలేదండి. దగ్గర పడిపోయింది. ఇక్కడ దగ్గర ఒక 10-30 ఎకరం దాకా ఉందండి. మళ్ళీ వేయలేదండి. వేద్దామని తోరలు అయితే తీసుకుని పోయి రెడీలో ఉండి లోపల తుఫాను పట్టేసిందండి. నేను 5 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పెంగల్ తుఫాను రైతులను నానా బీభత్సం చేసింది. ఈ కాలమానం కూడా రైతులకు అనుకూలంగా లేదు. ఇప్పుడు నవంబర్ ఎండింగ్ నెల అయినప్పటికీ కూడా ఈ టైంలో ప్రకృతి మాకు కలిసి రాకపోతే వ్యవసాయం చేయటం ఆ పండుగ కాదు, దండక కింద ఉంది మాకు. ఇప్పుడున్న పరిస్థితులు మేము వ్యవసాయాలు చేసే పరిస్థితిలో లేము. ఎప్పుడైనా సరే పంటలు పూర్తి మరి గత ప్రభుత్వం అయితే సీజన్ పూర్తి అయినప్పటికీ అయిన తర్వాత ఇచ్చేది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో ఒక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే పంట మరి ఊడ్చిన వెంటనే డ్యామేజ్ అవుతే అప్పుడు వెంటనే నెల రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ ప్రభుత్వం మరి ఇంత పంట నష్టపరిహారం జరిగినందుకు మరి పంటల బీమా ఇచ్చి రైతులను ఆదుకున్నట్లయితే మేము సెకండ్ క్రాప్ పంటకి సన్నద్ధులు అవ్వగలం. లేనితో మాకు పంట ఈ వ్యవసాయ పంటలు ఊడ్చడం ఈ గిట్టుబాటు అనిపించట్లేదు. ఇంకా వ్యవసాయం ఊడ్చడమే మానేద్దామన్న పరిస్థితికి మేము వచ్చేసే పరిస్థితి ఉంది. మరి నేడు ఒకసారి ఈ వ్యవసాయ పొలాలు పరిశీలించినట్లయితే సుమారుగా ఈ అయినాపురం గ్రామంలో ఉన్నటువంటి 500 ఎకరాల్లో సుమారు 100 ఎకరం కూడా కొయ్యలేదు. 100 ఎకరం కూసారు. 100 ఎకరాల్లో 50 ఎకరాల వరకు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. మొక్క వచ్చేసి ఉంది. మరి ఇలాంటి ధాన్యాన్ని ఇప్పుడు మిల్లర్స్ కానీ ఎవరు కొనే పరిస్థితిలో లేరు. ఈ కారణంగా మేము పూర్తిగా నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు వచ్చి మా పరిస్థితులను పరిశీలించి మాకు న్యాయం చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాం. తడిసినటువంటి ధాన్యం మొలకొస్తుంది. ఈ ధాన్యాన్ని నమ్మేటప్పుడు మరి మిల్లర్స్ రకరకాల కొర్రెలు పెడతారు. మరి ఈ రకరకాల కొర్రెలు తేమ చేతలు లేకుండా మాకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు మరి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.